At Sun, our priority is to support students' dreams and hobbies. పులివెందుల్లో గెలవగానే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెలవడం సాధ్యమేనా? ఇది వైసీపీ నేతల ప్రశ్న. అదే కుప్పంలో గెలవగానే వైసీపీ ఆంధ్ర అంతటా విజయం సాధించినట్టేనా? ఇది ప్రస్తుతం సర్వత్రా వినిపించే ప్రశ్న. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద తెలుగుదేశం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడే దెబ్బ కొట్టాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే కడప జిల్లాలో మహానాడు నిర్వహించింది. ఈ కల్చర్ ఈనాటిదేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. రాజకీయం అంటేనే అది కాలేజీల రాజకీయాల నుంచి పెద్దిరెడ్డికి, చంద్రబాబుకి పోటీ. ఆ మాటకు రెడ్లు తప్ప రాజకీయాలు కమ్మలకు సూటుగా వంటూ సాగుతుంది ఈ సంకుల సమరం. తొలినాళ్లలో చంద్రబాబు తనకు వరుస దెబ్బలు తగలడంతో మనం నిజంగానే రాజకీయాలకు సూటు కామా అన్న కోణంలోనే దిగాలు పడ్డ పరిస్థితి ఉంది. అయినా సరే తొలిసారి నుంచి చంద్రగిరిలో గెలిచి ఆపై కుప్పం నుంచి ఆయన 40 ఏళ్లుగా గెలుస్తూనే వస్తున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు కూడా. అలాంటి కుప్పంలో ఎలాగైనా సరే గెలవాలన్నది జగన్ ఎత్తుగడ. మొన్న ఇక్కడ వైనాట్ 175 లో భాగంగా కుప్పంలో గెలిచి తీరాల్సిందే అన్న గట్టి పట్టుదలతో పనిచేసింది వైసీపీ. భారత్ ని భారీ ఎత్తున సన్నద్ధం చేసింది. కానీ భరత్ కూటమి గాలిలో కొట్టుకుపోవాల్సి వచ్చింది. కుప్పం అంటే బాబు, బాబు అంటే కుప్పం అనేది ఒక బ్రాండ్ గా మారింది. అందుకే బాబు కుప్పం నుంచి కూరగాయలు విమానాల ద్వారా ఎగుమతి చేసే ఏర్పాట్లు చేస్తామని బహుమానం ప్రకటించారు. అంతేకాదు తన సొంత సెగ్మెంట్ లో ఇల్లు కట్టుకోవడంతో పాటు ఆ నియోజకవర్గానికి తన సతీమణిని ఇన్ఛార్జిగా చేసి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందుల్లో ఎమర్జెన్సీ తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి ఒకే ఒక్కడిగా గెలిచారు వైఎస్ఆర్. అంటే అప్పటి నుంచి పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి అంత పట్టున్న సెగ్మెంట్. ఇక్కడ ఇతర పార్టీలు పాగా వేయడం అంత తేలికైన పనేం కాదు. బీటెక్ రవి ఇక్కడ ఎప్పటి నుంచో విజయం రుచి చూడడం కోసం ఎదురు చూస్తున్నారే కానీ ఇప్పటి వరకు సాధ్యమే కాలేదు. కారణం ఇక్కడ రెడ్లు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా వైఎస్ కుటుంబానికే మద్దతుగా నిలవడం ఒక రివాజ్ గా వస్తోంది. కాబట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి నియోజకవర్గంపై పట్టు సాధించడం వల్ల తమ ఆధిపత్యం మరింత స్పష్టంగా నిరూపించవచ్చు అన్న భావనలో ఉంది తెలుగుదేశం. అంతేకాదు లోకేష్ ని అడ్డు పెట్టుకుని ఆయన తనకు సొంతం కాని మంగళగిరిలో ఎలా పోటీ చేశారో అలాగే పోటీ చేసి జగన్ సత్తా చాటాలన్న సవాళ్లు కూడా ఉన్నాయి. ఇక సీఎం స్థాయి వ్యక్తుల సొంత నియోజకవర్గాల్లో గెలిస్తే ఎలాంటి పరిణామ క్రమాలు సంభవిస్తాయో చెప్పడానికి కొడంగల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఓడిన రేవంత్ రెడ్డి తర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచి అటు పిమ్మట పీసీసీ చీఫ్ గా ఎదిగి ఆపై ముఖ్యమంత్రి పీఠంలో సగర్వంగా కూర్చున్నారు. ఇలా ఉంటుంది ఒక సీఎం సెగ్మెంట్ తో పెట్టుకుంటే. ఇక కేసీఆర్ గజ్వేల్ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ కి ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు ఆయన్నే పదే పదే గెలిపిస్తారు. కారణం ఏంటంటే కేసీఆర్ వల్ల జాతీయ స్థాయిలో తమ నియోజకవర్గం పేరు మారు మోగుతుంది కాబట్టి. అలా ఉంటుంది ఆయా వీవీఐపీ నియోజకవర్గాల్లోని ప్రజానాడి. ఇక ఇప్పుడు పులివెందల్లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలుగుదేశం పార్టీ వైసీపీని జగన్ అడ్డాలో దెబ్బతీసి సత్తా చాటి తొడగొట్టాలని చూస్తోంది. ఒక రకంగా చెప్తే అది జగన్ ని ఆయన పరివారగణాన్ని ఒకంత ఎక్కువగానే రెచ్చగొట్టడమే అవుతుందని అంచనా వేశారు విశ్లేషకులు. ఒకవేళ నిజంగానే ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అది భవిష్యత్తులో మరిన్ని సవాళ్లకు దారి తీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని రాజకీయ పార్టీలు ప్రతి సవాళ్లు విసురుకోకుండా ఉండవు. ఒక పార్టీ అంటే అన్ని చోట్ల గెలవాలనుకుంటుంది. గతంలో ఎన్టీఆర్, ఇందిరా వంటి వారికి వారి సొంత నియోజకవర్గాల్లో ఓడిన పరిస్థితి ఉంది కాబట్టి గెలుపోటములు సర్వసాధారణం. సరిగ్గా అదే సమయంలో ఆసక్తికరం కూడా.